'దృశ్యం 3' మోహన్ లాల్ గారు లీడ్ గా జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన మిస్టరీ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే 6 ఏళ్ల క్రితం ఆత్మరక్షణలో భాగంగా ఐజీ కొడుకు వరుణ్ చావుకు కారణమైన తన కూతుర్ని, ఫ్యామిలీని అప్పట్నుంచి చట్టానికి దొరకనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్న జార్జ్ కుట్టి ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా మారి సినిమా తీయాలనే తన కల నెరవేర్చుకొని మంచి సక్సెస్ అందుకుంటాడు. ఇక ఇదే టైంలో జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ మామూలు మనిషి అవుతున్న తన కూతురికి పెళ్లి చేయాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా అన్ని బానే జరుగుతున్నాయి అనుకునే టైంలో తన ఫ్యామిలీ సీక్రెట్ ని బయట పెట్టాలని ఓ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. తనకి తోడుగా కంటికి కనిపించని శత్రువులు తన ఫ్యామిలీని నాశనం చేయాలని ట్రై చేస్తున్నారని జార్జ్ పసిగడతాడు. మరి ఈ పరిస్థితుల్లో తనేం చేశాడు? అసలు ఆ జర్నలిస్ట్ ఎవరు? తన మోటివేషన్స్ ఏంటి? ఇంతకీ జార్జ్ ఫ్యామిలీని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది ఎవరు? వాళ్ళ ప్లాన్ ఏంటి? చివరికి తన ఫ్యామిలీని కాపాడుకోవటానికి జార్జ్ ఎంతవరకు వెళ్ళాడు? ఈ ప్రాసెస్ లో తను ఆడిన మైండ్ గేమ్స్ ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు. మరీ మొదటి 2 భాగాల్లా మైండ్ బోయే ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ మైండ్ గేమ్స్ లాంటివి ఇందులో ఏమీ లేకపోయినా, అక్కడక్కడ కొన్ని ఎంగేజింగ్ మూమెంట్స్‌తో ఓకే అనిపిచ్చింది. అలాగని ఇందులో ట్విస్ట్‌లు, మైండ్ గేమ్స్ ఏమీ లేవని గాదు. ఉంటాయి. కాకపోతే అవి చాలా ప్రెడిక్టబుల్‌గా, బలవంతంగా అనిపిస్తాయి. దర్శకుడు జీతూ జోసెఫ్ గారు ముందు నుంచి ఇది పార్ట్ 1, 2 లా ఉండదు. ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్‌కి పెద్దపీట వేశామని చెప్తూ వచ్చారు. అయితే సర్ప్రైజింగ్‌గా ఆ ఎలిమెంట్స్ కూడా సినిమాలో అంత స్ట్రాంగ్‌గా ఏమీ లేవు. ఇప్పటివరకు జార్జ్ కుట్టి తన తెలివితేటలు వాడి పోలీసులను బురిడీ కొట్టిస్తూ వస్తున్నా, ఏదో ఒక మూల ఎప్పుడోకప్పుడు దొరికిపోతాననే భయం. ఇదంతా చేస్తుంది తన ఫ్యామిలీ కోసమే అయినా, తన వల్ల ఇంకో ఫ్యామిలీ సఫర్ అవుతుందనే గిల్ట్, ఏమాత్రం ప్రశాంతత లేని జీవితం తనని వేధిస్తూనే ఉంటాయి. ఈ పర్సనల్ బ్యాటిల్‌నే ఈ సినిమా మెయిన్ ఎమోషనల్ కోర్‌గా అనుకున్నారు. కానీ వీక్ రైటింగ్ వల్ల అది సరిగ్గా ఎలివేట్ అవ్వలేదు. యాక్చువల్‌గా ఇది పార్ట్ 2 లోనే బాగా వర్క్ అయిందేమో అనిపిచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ ఏదో అలా సాగిపోద్ది. ప్రస్తుతం జార్జ్ కుట్టి లైఫ్ ఎలా ఉంది? ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా, ఫాదర్ గా తను ఫేస్ చేస్తున్న టెన్షన్స్ ఏంటి అనేవి ఇక్కడ చూపిస్తారు. ప్రెజెంట్ ప్రొడ్యూసర్ గా బాగా బిజీగా, డిస్ట్రాక్టెడ్ గా ఉన్న జార్జ్ ఒకప్పట్లా రాబోయే ప్రమాదాలని ముందే గుర్తించే స్థితిలో లేడు అని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ట్రై చేస్తారు. కానీ ప్రొడ్యూసర్ గా తను ఫేస్ చేసే ఇష్యూస్ అన్ని పైపైన టచ్ చేసి వదిలేయటంతో ఈ పోర్షన్స్ అంతా ఎంగేజింగ్ గా లేకపోగా వాళ్ళు కన్వే చేయాలనుకున్న దానికి మనం కన్విన్స్ అవ్వము. ఇక దీంతో పాటుగా జరిగిన సంఘటనల దృష్ట్యా ఎప్పుడు ఎట్నుంచి ఏ ప్రమాదం వచ్చి తన కూతుళ్ళ భవిష్యత్తుకు అడ్డుపడతదో అని అనుక్షణం తను టెన్షన్ పడటం కన్విన్సింగ్ గానే ఉన్నా, ఆ టెన్షన్ తనకి తప్ప ఫ్యామిలీలో ఇంకెవ్వరికీ లేకపోవటం, రాబోయే ప్రమాదం ఏంటో సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో అటు డ్రామా గానీ, ఇటు టెన్షన్ గానీ ఏది క్రియేట్ అవ్వదు. సర్లే ఈ ఫ్రాంచైజీలో ఫస్ట్ హాఫ్ ని మోస్ట్లీ సెటప్ కే వాడుకుంటారు కాబట్టి జరిగే ప్రతి దానికి ఏదో ఒక రీజన్ ఉంటదని ఓపిక్ గానే ఎదురు చూసా. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదో కొంచెం సర్ప్రైజింగ్ అయితే ఉంది గానీ, మరి అబ్బా అనైతే అనిపించలేదు. ఇక ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా వరకు ఎంగేజింగ్ గానే అనిపించింది. జార్జ్ ఫ్యామిలీకి ప్రస్తుతం ప్రమాదం ఎవరి నుంచి, వాళ్ళ ప్లాన్ ఏంటి అనేవి ఆసక్తి రేకెత్తిస్తాయి. ఆ వెడ్డింగ్ ఎపిసోడ్‌తో పాటు జార్జ్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా శత్రువులు పన్నే కుట్రలు ఫుల్‌గా టెన్షన్ పెడతాయి. కానీ ఈ కుట్రలకి వ్యతిరేకంగా జార్జ్ ఆడే మైండ్ గేమ్స్ మాత్రం చాలా పేలవంగా ఉంటూ బాగా డిసప్పాయింట్ చేసింది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్ట్‌లు, రివీల్‌లన్నీ చాలా ప్రెడిక్టబుల్‌గా, ఫోర్స్డ్‌గా అనిపిస్తూ ఏదో ముందు భాగాలను ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించాయి. ఇక్కడ వచ్చే ఓ ఎమోషనల్ ట్విస్ట్ కూడా నాకైతే పెద్దగా ఎక్కలేదు. ముందు నుంచి డ్రామా అంతగా బిల్డ్ చేయకపోవడంతో పెద్ద ఇంపాక్ట్ ఏమీ అనిపించలేదు. ఇక లాస్ట్‌లో పార్ట్ 4కి ఇచ్చిన లీడ్ కూడా అనవసరం అనిపించింది. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'మోహన్ లాల్' గారు బ్రిలియంట్ పెర్ఫార్మన్స్‌తో అద్దరగొట్టేశారు. సినిమా చివరి వరకు చూడగలిగానంటే కారణం ఆయనే. రైటింగ్ వీక్‌గా ఉన్నా ఆయన టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్‌తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇక భార్యగా మీనా గారు, కూతుళ్లుగా అన్షిబా హాసన్, ఎస్తర్ అనిల్‌లు తమ పాత్రల పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. కానీ ఓవరాల్‌గా వీళ్ళలో ఎవరూ పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారు. ఇక ఆశా శరత్, సిద్దికి, మురళీ గోపి తదితరులంతా పర్లేదనిపించారు. ఇక టెక్నికల్‌గా సినిమా బానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ ఉండగా, సతీష్ కురుప్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్ ఉండింది. ఇక అనిల్ జాన్సన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేసేలా ఉండగా, ఎడిటింగ్ చాలా అంటే చాలా బెటర్ ఉండాల్సింది. ఇక తెలుగు డబ్బింగ్ క్వాలిటీ చాలా నాసిరకంగుంది. స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ వినగానే అర్థమైపోయింది. డబ్బింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉండబోతున్నాయనేది. డెబ్యూ డైరెక్టర్ గారి మొదటి సినిమా అంట. డెబ్యూ డైరెక్టర్ గారి మూడో సినిమా, నాలుగో సినిమా కూడా ఉంటాయట. డెబ్యూ అంటేనే ఫస్ట్‌దని. నాకు తెలిసి తెలుగు డబ్బింగ్ ఏఐ చేత ట్రాన్స్‌లేట్ చేయించినట్టున్నారు. ఇక రైటర్ డైరెక్టర్ జితూ జోసెఫ్ గారి విషయానికొస్తే ఫస్ట్ 2 పార్ట్స్‌లో క్లెవర్ రైటింగ్, అదిరిపోయే ట్విస్ట్‌లు, మంచి ఎమోషనల్ డ్రామాతో మెప్పించిన ఆయన ఈసారి వాటిలో దేన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. ముందు నుంచి ఆయన ఇది ఫస్ట్
2 పార్ట్స్‌లో ఆ ట్విస్ట్ హెవీ గాదు. ఎమోషనల్ హెవీ ఉంటదని చెప్పినా, సినిమా జూస్తే ఆయన ట్విస్ట్‌లంత గొప్పగా లేవని ముందే గ్రహించి, మన అంచనాలు తగ్గించడానికి ఆ మాట చెప్పారేమో అనిపించింది. ఎందుకంటే ఆయన జెప్పినట్టు ఇక్కడ ఎమోషనల్ డ్రామా గూడా అంత గొప్పగా ఏమీ లేదు. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్, సబ్‌ప్లాట్స్ ఉన్నా, వేటికి ప్రాపర్ పే ఆఫ్ లేకపోవటం జూస్తే, ఈసారి ఆయన బ్రిలియన్స్ కంటే కన్వీనియన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారని అర్థమవుతుంది. అలాగని ఇది మరీ తీసిపారేసే సినిమా అయితే కాదు. కాకపోతే ఆయన సెట్ చేసిన స్టాండర్డ్స్‌ని పరిగణలోకి తీసుకుంటే, ఇది వాడి దరిదాపుల్లో గూడా లేదనే జెప్పాలి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, బాగా లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే సినిమా చాలా వరకు సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. అది విషయం.